ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట, జీవిత సత్యం గురించి చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఓ రాజుగారు ఉద్యానవనం నుంచి తిరిగి రాజప్రాసాదంలోకి అడిగిడే ముందు అతనికి ఉన్నట్టుండి ఒకడు ఎదురుపడ్డాడు. చూడబోతే భిక్షగాడి మాదిరిగా ఉన్నాడు. బాగా ఉల్లాసంగా ఉన్న రాజుగారికి అతడికి ఏదైనా సాయం చేయాలని అనిపించింది. ఏం కావాలి నీకు, కోరుకో, ఏదైనా సరే ఇస్తాను అన్నాడు రాజుగారు రాజసం ఒలకబోస్తూ. రాజా, తొందరపడి అలా అనకండి, అనే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోండి అని అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. రాజు అన్నాడా అతనితో, పర్వాలేదు, అడుగు, సంశయించాల్సిన పని లేదు, ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటా వంట లేదు అంటారు. సరే రాజా, చూశారుగా నా చేతిలో నీ భిక్షపాత్ర, ఇందులో ఏం వేస్తారో వెయ్యండి, దీన్ని నింపండి, నాకు అంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను, మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి అని అంటాడు. రాజు విలాసంగా నవ్వి అన్నాడు, ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనుకోను. రాజు అతన్ని వెంటబెట్టుకుని రాజప్రసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణిమాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు. కృష్ణతులావారం మాదిరిగా సన్నివేశం మారిపోయింది. 1-2 సార్లు ఎందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకి క్రమంగా అర్థమవుతుంది. ఆ పాత్రలో ఏమి వేసినా ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ భిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే ఉంది. రాజదర్బార్లో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. ఖజానాలోని సమస్త ధనరాశులు, స్వర్ణాభరణాలను భటులు గంపల కొద్దీ తెచ్చి ఆ భిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం ఏంటంటే వేసినట్టే మాయమవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే ఉంది. రాజుగారిలో పట్టుదల పెరిగి ముందు వెనక చూడకుండా తనకున్న సమస్తాన్ని దారబోశాడు. ఫలితం శూన్యమైంది. చివరికి జరిగింది ఏమిటంటే, సాయంత్రానికల్లా రాజదర్బార్లో 2 భిక్షగాళ్ళు మిగిలారు. ఒకడు ఆ వచ్చినవాడు, రెండోవాడు రాజుగారు. సర్వం పోగొట్టుకున్న తర్వాత కానీ రాజుకి గర్వం దిగి రాలేదు. ఆగంతుకుడి ముందు సాగలబడి అన్నాడు, మహానుభావ, నా అహంకారాన్ని మన్నించండి, నేను మీ మాట పెడచెవిని పెట్టాను. ఇంతకీ ఈ భిక్షాపాత్ర సంగతి చెప్పండి, ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి అని అడుగుతారు. ఆగంతకుడు రాజుని మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేశాడు. రాజా, నిజానికి ఇది భిక్షాపాత్ర కాదు, మానవ కపాలం. నేను దాన్ని మెరుగుపట్టి పాత్ర మాదిరిగా కనబడేటట్టు చేశాను. ఇందులో ఎన్ని వేసినా ఏం వేసినా అంతే, ఏమీ మిగలదు. అధికారం, సిరి సంపదలు ఎన్ని ఉన్నా ఇది ఇంకా ఇంకా కావాలనే కోరుకుంటుంది. దీనికి ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు, ఎంత ఇచ్చినా కాదందు. మనుషులకు ఈ ఆశ నుండి, అత్యాశ నుండి కాటికి పోయిందాకా అది వాళ్ళ వెంటే ఉంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతాను. మాయమైన ధనరాశులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది. ఆశాయా హే దాసాః తే దాసాః సర్వలోకస్య ఆశాయేషాం దాసీ తేషాం దాసాయతే లోకః. అంటే ఆశకు ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికి దాసులు. ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి సమస్త లోకము దాసియే అని అర్థం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.